అనగనగా ఒకసారి కైలాసంలో పెద్ద విందు జరుగుతోంది. అందరు దేవతలు వచ్చారు. మన వినాయకుడు కూడా తనకిష్టమైన కుడుములను కడుపు నిండా ఇష్టంగా తిన్నాడు. విందు పూర్తయ్యాక గణేశుడు తన వాహనమైన ఎలుక మీదెక్కి బయలుదేరాడు. అది అమావాస్య రాత్రి. దారంతా చిమ్మ చీకటి. దారిలో వెళ్తుండగా ఒక పామును చూసి భయపడిన ఎలుక గబుక్కున పక్కకు దూకింది. అంతే, కడుపు నిండా తిని బరువుగా ఉన్న వినాయకుడు కింద పడ్డాడు. అతని కిరీటం ఒక పక్క, చేతిలోని ఉండ్రాళ్ళు మరో పక్క పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో మెరుస్తున్న చంద్రుడు ఇదంతా చూశాడు. కింద పడిన వినాయకుణ్ణి, అతని బాణపొట్టం చూసి చంద్రుడికి విపరీతమైన నవ్వు వచ్చింది. తన అందాన్ని చూసుకుని ఎప్పుడూ గర్వపడే చంద్రుడు వినాయకుణ్ణి చూసి ఆ నవ్వు కైలాసమంతా ప్రతిధ్వనించింది. తనని చూసి నవ్విన చంద్రుడి అహంకారాన్ని చూసి గణేశుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఓయ్ చంద్ర, నీ అందం చూసుకుని నీకింత గర్వమా? నా రూపాన్ని చూసి నవ్వుతావా? ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరికీ కనిపించవు. నీ అందం మొత్తం నశించిపోతుంది. లోకమంతా చీకటిమయమవుతుంది అని ఘోరంగా శపించాడు. అంతే, మరుక్షణమే చంద్రుడి కాంతి మొత్తం పోయింది. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా పోయాడు. దేవతలంతా భయపడిపోయాడు. చంద్రుడు తన తప్పు తెలుసుకుని వినాయకుడు కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాడు. జాలిగుండె కలిగిన వినాయకుడు శాంతించాడు. కాని ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను అన్నాడు. సరే, నీకొక ఉపశమనం ఇస్తున్నాను. ఇకపై నువ్వు ప్రతిరోజు కొంచెం కొంచెంగా తగ్గుతూ అమావాస్య రోజు పూర్తిగా మాయమవుతావు. మళ్లీ మరుసటి రోజు నుండి కొంచెం కొంచెంగా పెరుగుతూ పౌర్ణమి నాటికి పూర్తిగా ప్రకాశిస్తావు. కాని ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు నిన్ను ఎవరు చూసినా వారికి నిలాపనిందలు వస్తాయి అని శాపాన్ని సవరించాడు. అందుకే ఈ రోజుకి మనం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటారు. అలా వినాయకుడి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయాడు. అయితే కొన్ని పురాణాల ప్రకారం తన కుమారుణ్ణి చూసి నవ్వినందుకు ఆగ్రహించిన పార్వతీదేవి కూడా చంద్రుణ్ణి శపించిందని చెప్తారు. ఏదేమైనా అహంకారంతో ఎదుటివారిని చూసి నవ్వడం వల్లే చంద్రుడికి ఆ గతి పట్టింది. అందుకే వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదని మన పెద్దలు చెప్తుంటారు. చంద్రుడు తన తప్పు తెలుసుకుని వేడుకోవడంతో జాలిగుండె కలిగిన గణనాథుడు పార్వతీదేవి శాంతించి శాప విముక్తిని ప్రసాదించాడు. ఒకవేళ పొరపాటున చంద్రదర్శనం జరిగితే వినాయక వ్రతకథను భక్తితో చదువుకుని పూజలో వాడిన మంత్రాక్షతలను తలమీద వేసుకుంటే ఆ దోషం తొలగిపోతుంది. అందుకే మన పెద్దలు వినాయక చవితి రోజున కథ వినడం, అక్షింతలు వేసుకోవడం తప్పనిసరి అని చెప్తారు.